హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ఆనంది మరియు ఆదిత్య గారైతే కారులో అలా బయటకి వస్తూ ఉంటారు. వచ్చి ఒక చెట్టు దగ్గర ఆగుతారు. వెంటనే ఆదిత్య, "ఈ చెట్టు దగ్గరికి తీసుకొచ్చావేంటి ఆనంది" అని అడుగుతూ ఉంటాడు. వెంటనే ఆనంది, "నా జీవితానికి దీనికి ఎంతో దగ్గర సంబంధం ఉంది" అని చెప్తూ ఉంటుంది. ఆదిత్య అయితే ఆ చెట్టును అలా చూస్తూ ఉంటాడు. వెంటనే ఆనంది, "అస్సలు నా జీవితం మొదలైందే ఈడ. ఇది నా శివయ్య చెట్టు. చెట్టు మీదున్న శివయ్య బొమ్మని కూడా నేనే చెక్కానని" ఆ శివయ్య బొమ్మను చూయిస్తూ ఉంటుంది ఆదిత్య గారికి. వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతారు. కారులో వెళ్తుండగా ఆనంది, "ఆదిత్య గారు, నేను ఈ రోడ్డు మీదనే సైకిల్ తొక్కుకుంటూ బడికి వెళ్ళేదాన్ని" అని చెప్తూ ఉంటుంది. "ఇగో చూడండి అదే బడి" అని చూయిస్తుంది. ఆదిత్య అలా చూస్తూ ఉంటాడు. వెంటనే ఒక తాతయ్య దగ్గరికి ఆనంది వెళ్తుంది. వెళ్ళి, "ఎట్లున్నావు తాత" అని అడుగుతూ ఉంటుంది. ఆ తాతయ్య అయితే కళ్ళజోడు సరిచేసుకుంటూ, "ఎవరమ్మా నువ్వు" అని అడుగుతూ ఉంటాడు. వెంటనే ఆనంది, "నేను సింహాద్రి బిడ్డని" అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి గుర్తుపట్టి తాత, "ఎట్లున్నావు బిడ్డా" అని అడుగుతూ ఉంటాడు ఆనందిని అయితే నవ్వుకుంటూ. వెంటనే ఆనంది, "మంచిగున్న తాత" అని చెప్తూ ఉంటుంది. వెంటనే తాతయ్యని ఆదిత్య గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తుంది ఆనంది. వెంటనే ఆ తాతయ్య ఆదిత్యని చూసి, "దొరలా ఉన్నావు బిడ్డా" అని మెచ్చుకుంటూ ఉంటాడు. "మీరిద్దరూ చిరకాలం చిలకా గోరింకల్లా కలిసుండాలి" అని ఇద్దరిని తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆనంది అయితే ఆ మాటలకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.